ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. నిర్గమాకాండము 3వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మోషేను ఒక ప్రత్యేకమైన పని మీద పంపాడు. అయితే అతనిని ఒంటరిగా విడిచిపెట్టలేదు. ప్రపంచములోని శక్తివంతుడైన ఫరో రాజు వద్దకు మోషే వెళ్ళాలి. మోషే హెబ్రీయుడు, అలాగే ఒంటరివాడు. అలాంటి మోషే ఆ గొప్ప ఫరో రాజును కలుసుకోవడం ఎంతో అపాయకరం. అందుకు ఎంత బలము కావాలి. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మోషేను ఒంటరిగా ఎలా పంపిస్తాడు? ఫరో రాజుకు, అతని సైన్యానికి మోషే సరిపోతాడా? అందుకని దేవుడు నిశ్చయముగా నేను నీతో ఉంటాను అన్నాడు. అంటే నేను నిన్ను ఒంటరిగా పంపను అని. ఈ మాట మనకు కూడా వర్తిస్తుంది. దేవుడు మనకు ఏర్పాటు చేసిన పనిలో మనం వెళ్ళేటప్పుడు కేవలం ఆయన శక్తి మీద ఆధారపడి, ఆయన మహిమ కోసం మనం ముందుకు సాగితే ఆయన ఖచ్చితంగా మనతో ఉంటాడు. ఆయన నన్ను పంపిస్తున్నాడు అన్న మాటలోనే ఆయన నన్ను ఆదుకుంటాడు అన్న భావన ఇమిడి ఉన్నది. అది చాలు. మనకి ఇంకేం కావాలి? దేవదూతలు, సెరూపులు, కెరూబులు మనతో ఉన్నా మనం ఓడిపోయే అవకాశం ఉంది. కానీ దేవుడు మనతో ఉంటే మనకి అపజయం లేదు. ప్రియా దేవుని బిడ్డ, దేవుని పిల్లలమైన మనకు మన విశ్వాస జీవితంలో బలమైన శత్రువు లోకం. దాన్ని ఎదిరించడానికి కావలసిన బలం మన దేవుడు. మోషేని పిలిచిన దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు మనల్ని పిలిచాడు, తోడై ఉంటాడు. కాబట్టి మనం కూడా ఈ లోకములో దేవుని కొరకు జ్యోతుల వలె ప్రకాశించడానికి దేవుడు సహాయం చేస్తాడు. అందుకని ఆయన వాగ్దానానికి సరిపడే ప్రవర్తన, జీవితం కలిగి ఉండేలా జాగ్రత్త పడాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. పిరికితనం, అవిశ్వాసం, అజాగ్రత్త, అతిశయం లేకుండా సత్ప్రవర్తన కలిగి ఉండాలి. దేవుడు మనతో ఉన్నాడు. మనం ఎంతో జాగ్రత్తగా జీవించాలి, ఆలోచించాలి, మోషేలాగా జీవించాలి. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. మీరు మీ పిల్లలకి, మీ భక్తులకి ఏ విధంగా తోడై ఉంటారో మాకు కూడా ఆ విధంగా తోడుగా ఉండండి. మీరు ఉంటానని వాగ్దానం చేసిన వారు, మీరు మాకు తోడుగా ఉన్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, మేము కూడా మీరు మాతో ఉన్నారని మేము చాలా జాగ్రత్తగా సత్ప్రవర్తన కలిగిన వారిగా జీవించగలగటానికి సహాయం చేయండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. వారి చదువుల్లో, ఆరోగ్యాల్లో, కావలసిన ఉద్యోగాలు, పొలాలు, పశువులు మీ దీవెనివ్వండి. వివాహాలు కాని వారికి వివాహాలు జరగటానికి సహాయం చేయండి. గర్భం లేని వారికి గర్భఫలం ఇవ్వండి. గర్భము కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి. ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇవ్వండి. మీ పిల్లలకున్న అవసరతలు, సమస్యలు, బలహీనతలు, శత్రువులు, ప్రతి వాటిలో మీ పిల్లలకు మీరు సహాయం చేయమని
యేసు ప్రభువారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీయు పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమెన్.